బోధన్ మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. దేశంలో గోవులను గోమాతగా పూజించే సంప్రదాయాన్ని కాపాడేందుకు బోధన్ మండలంలో రాజీవ్ నగర్ తాండాలో గో సంరక్షణార్థం 4 ఎకరాల భూమి కేటాయించారని చెప్పారు. అలాగే గోవులకు పశుగ్రాసం కోసం 1 ఎకరా భూమిని కేటాయించామని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాజ్నగర్ తాండాలో శ్రీ ఏకచక్రేశ్వర గోశాల నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హనుమాన ఆలయ పూజారి ప్రవీణ్ మహారాజ్ మంత్రోచ్చారణలతో ఎమ్మెల్యే పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు నేపాల్ సింగ్, వినోద్ పట్వారీ, కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విఠల్, ఏసీపీ శ్రీనివాస్ నాయకులు, గంగాశంకర్, నాగేశ్వరరావు, పాషా మహనుద్దీన్, శరత్ రెడ్డి తదితర ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు, గోసేవ, గో సంరక్షణ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓం సత్యం ఓం తత్సవిత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్వరం నమః సన్నిధోస్మిన్ వర్తమాన వివారికా చాంద్రవానేన ప్రభాదిషష్ఠ సంవత్సరాణమతే శ్రీ విష్ణువసునామ సంవత్సరే దక్షిణాయనే యజమానస్య గోరక్షక భక్తజనానాం గోదేవతా భక్తజనానాం శ్రీ సీతారామచంద్ర స్వామి భక్తజనానాం నానా గోత్రోద్భవస్య నానా నామధేయస్య సహ కుటుంబస్య సవర యథాశక్తి అనుసారేణ యథాశక్తి భౌమ్యే నమః క్షమస్వ పరమేశ్వరాయ నమః. इसको ऐसे जल चढ़ाओ और हो गया भूमिये नमः. नमस्ते श्री राम, जय श्री राम, जय गो माता, जय गोपाल, जय गोपाल, जय गो माता. आने के बाद क्या करेंगे? मल्ला गड्ढा पर मल्ला है ना. रुद्धस्वा स्वस्यना पूषा विश्ववेदः अग्निस्य राष्ट्रधारयतां ध्रुवं मुहूर्त सुमुहूर्तो अस्तु. हरिषेत ఇక్కడ डाल दो बोलो. నియోజకవర్గ ప్రజలు అందరి తరఫున ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికి, గోమాత అంటే మన కల్చరల్కి, మన ఆర్థిక వ్యవస్థకి, అట్ ద సేమ్ టైం మన యొక్క భారతీయ సంస్కృతి మొత్తానికి చిహ్నమైనటువంటి గో రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే జై గోమాత సార్ ఏ పట్టణ వాసులు కానీ బోధన్ మండల్ వాసులు కానీ గోమాతని కాపాడాలి అన్న ఉద్దేశంతో బోధన్లో గోవులని కాపాడటానికి నాకు కూడా చెప్తే ఒకసారి కంట్రిబ్యూషన్ ఏదో చేసినట్టున్నాం. అదేవిధంగా టౌన్లో ఇబ్బంది కాబట్టి కన్సల్ట్ ఆఫీసర్లకు, తహసీల్దార్లకు, సబ్ కలెక్టర్ గారికి అడిగి గోమాతకు మనం ల్యాండ్ అలాట్ చేయాలి అన్న ఉద్దేశంతో మరి ఇక్కడ మనం 4 ఎకరాలు అలాట్ చేసినాం. అదేవిధంగా ఇక్కడ కింద ఇంకో 1/2 ఎకర్ 1 ఎకర్ ఉంటే మనం గడ్డి ఎక్కడంటే అక్కడికి వెళ్ళి గడ్డి తీరివారు ఈ ప్లాంటేషన్ గ్రాస్ పెట్టుకోవటానికి. బహుశా ఇక్కడ కింద ఉంటే కొద్దిగా నీళ్లు కూడా సౌకర్యాలు ఉంటాయి. ఇంకో 1 ఎకర్ అలాట్ చేయండి, 1.5 ఎకర్ అలాట్ చేస్తే అదేవిధంగా గోవులు చాలా పాలు నెవ్వే కాకుండా ప్రతిదాన్ని మనం ఈ రోజులలో కొందరు చాలా మేధావులు స్ప్రేయింగ్లు చేయకుండా ఏదంటే అది డిసీజెస్ రాకుండా
కెమికల్స్ మందులు చల్లకుండా, స్ప్రేలు చేయకుండా గోమూత్రాన్ని ప్రాసెస్ చేసుకొని దాన్ని ఒక్క డ్రాప్ కూడా పండనికుండా ఇక్కడనే కలెక్షన్ చేసి దాన్ని ఒక కెమికల్ దానిగా వాడుతూ ఉన్నాం. తప్పనిసరిగా అవన్నీ మనకు కావాల్సిందే. పాలు, నెయ్యి, పేడనే కాకుండా గోమాతని కాపాడుకుంటూ ఇవన్నీ మన అవసరాల కొరకు, మన స్వార్థపరులు ఎప్పటికైనా కానీ అయినా మన సాంప్రదాయ ప్రకారం మాతని కాపాడాలి. కాబట్టి మరి షెడ్ ఎంతనో ఇప్పుడు 400 ఉన్నాయి, ఇంకా 400 మన దగ్గర ప్లేస్ లేక బయటకి ఇచ్చినామని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా రాజీవ్ తాండా వాసులకు కూడా చెప్తా ఉన్నాను, అందరు కలిసిమెలిసి ఉండండి. ఈ పాలులో అడల్ట్రేషన్, మిల్క్లో అడల్ట్రేషన్ ఉన్నంత ఎక్కడ లేదు. మరి తప్పనిసరిగా నేను ఒక 7-8 months కింద చూశాను, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పారు 2025 వరకు భారతదేశంలో ఈ మిల్క్ కంట్రోల్ చేయకుంటే 80% క్యాన్సర్ వస్తుందని చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన విజయ్ డైరీ, మన డైరీ, ప్రభుత్వం డైరీ, మన ప్రజల డైరీ, దాన్ని ప్రోత్సహిస్తున్నాం. తప్పనిసరిగా అది విజయ్ డైరీ కూడా కాదు, మన ఆరోగ్యం కాపాడుకోవటానికి తప్పనిసరిగా పాలు మీరందరూ బోధనలు కూడా వాడాలని, స్కూల్స్ కానీ ఎక్కడైనా కానీ నెయ్యి కానీ, ఇప్పుడు చీజ్ కూడా మొన్న చూసాం, చీజ్ అంతా డూప్లికేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.